ఇంకా చెప్పాలంటే ఎట్లా తీసుకుంటానంటే మీకు సో ఇక్కడికొచ్చి ఇది ఏం చేస్తానంటే మీకు US-East-1 అంటాను అంటే నార్త్ వర్జీనియా. నార్త్ వర్జీనియాలో నాకేం కావాలంటే 2 VPCలు తీసుకుంటాను మీకు. మీకు 2 VPCలు నేను తీసుకుంటాను అనమాట ఇక్కడ మీకు. సో ఇది ఇది నౌ మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఓకే నా దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ VPC వచ్చి సో AWS B60 అంటాను VPC విచ్ ఇస్ 10.60.0.0/16 అంటాను. అదే మన AWS B60 VPC. దాని లోపల మన ప్లాన్ ఏంటంటే ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం మనం. ఓకే ఇక్కడికి వచ్చి 10.60.1.100 అని ఇక్కడ ఉంది మీకు దీని IP ఇట్లా తీసుకుంటాను. అలాగే మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి మనకి సో AWS B59 10.59.0.0/16 అంటాం. 10.59.1.100. ఓకే సో నా ఆబ్వియస్ గా ఈ రెండు ఒకదానికి కమ్యూనికేషన్ అవ్వడానికి ఆస్కారం లేదు మీకు, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ ఓకే ఇది వచ్చి నేను ఏం చేస్తాను US-East-2 అంటే వేరే రీజన్ కంప్లీట్ గా. సో వేరే రీజన్ లో కూడా ఒక VPC తీసుకుంటా ఉందో యాక్చువల్గా ఆల్రెడీ ఉండాలండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ VPCకి వచ్చాను అనుకోండి, ఇది వచ్చి నార్త్ వర్జీనియా VPC మీకు, అవునా? మీకు ఇది నార్త్ వర్జీనియా VPC యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చాం అనుకోండి మనకి AWS B60 అండ్ B59 VPCs అనేది ఇక్కడే ఉన్నాయి. అది మనకు తెలిసి వచ్చి 59. లెట్ మీ రిమూవ్ దిస్, దీంతో పని లేదు. ఓకే సో 59 VPC ఇక్కడే ఉంది మీరు చూస్తే అండ్ 60 ఈ రెండు ఇక్కడే ఉన్నాయి. నా లైక్ వైజ్ నేను ఏం చేస్తానంటే లెట్స్ ఓపెన్ ఒహాయో రీజియన్ కి వెళ్తాం, కంప్లీట్ గా వేరే రీజియన్ కి మీకు. ఓకే ఇక్కడ కూడా ఆల్రెడీ VPC ఉంది విచ్ ఇస్ 172 ఇదన్నమాట ఒహాయో VPC. ఇది తీసుకుంటాను మీకు, అంటే నా విషయంలో ఆల్రెడీ ఉన్నాయి, మరి మీ విషయంలో మీరు క్రియేట్ చేయాలి మీకు. సో ఒహాయో VPCని ఇట్లా తీసుకుందాం అండ్ దెన్ ఈ సర్వర్ IP నేను ఏం చేస్తాను ఇక్కడ తీసుకొచ్చి మీకు సో 172.22.1.100. ఓకే సో లెట్ మీ సేవ్ దిస్ యాక్చువల్గా మీకు. నేను ఏం చేస్తానంటే AWS B60 అని ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్కడ ఉంది మనకి 60 ఇక్కడ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు VPC పీరింగ్ క్రియేట్. ఓకే గుడ్. నా ఆబ్వియస్ గా మ్యూట్ చేయండి ప్లీజ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒకదానికి కమ్యూనికేషన్ అనేది మీకు జరగదు యాక్చువల్ గా మీకు. ఓకే
అది మనం టెస్ట్ కూడా చేయొచ్చు మీకు, సో కాబట్టి ఫస్ట్ డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు EC2 అందాం. మీకు EC2కి వచ్చి మనం ఆల్రెడీ లాంచ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసాం, మీకు గుర్తుంది కదా మీకు. సో లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఎప్పుడు క్రియేషన్ అయిందో దాన్ని సార్ట్ చేస్తే B60 VPC ఇక్కడ ఉంది, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. సో ఆబ్వియస్ గా మీకు ఇది డిప్లాయ్ అవుతుంది. మీకు దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ B60 ఒక్కటే చేంజ్ చేస్తాను. అడ్వాన్స్ డీటెయిల్స్కి వచ్చినప్పుడు, అడ్వాన్స్ డీటెయిల్స్ కదా, పైకి రండి. ఇక్కడ అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ IP అడ్రస్ దగ్గర నేను ఏమి ఇస్తానంటే మీకు 10.61.100 ఇది ఇస్తాను మీకు. ఓకే, ఇది ఇచ్చి మనం లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. సరే, వ్యూ లాంచ్ టెంప్లెట్స్ అని చెప్పి మీకు ఈసారి 59 లైన్, అంటే ముందు బ్యాచ్ కూడా క్రియేట్ చేశాను కాబట్టి అది ఆల్రెడీ ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అని చెప్పి సో 10.59.100. సో ఇక్కడికి వచ్చి 59 సర్వర్ అని ఉంది. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. సరే, లెట్ ఇట్ కమ్. అలాగే నేను ఒహాయో రీజియన్ లోకి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఒహాయో రీజియన్ లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఒక లాంచ్ టెంప్లెట్ ఉండాలా, నేను రెడీ చేసి పెట్టుకున్నా యాక్చువల్గా. సో దాని పేరే పీరింగ్ టెంప్లెట్ అని ఇచ్చి ఉంటాను, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా వాడేది. సరే, పీరింగ్ అమెజాన్ లైనక్స్ టెంప్లెట్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి అనుకోండి మీకు. ఓకే, డన్. సరే, ఓకే, చూసారా ఇది ఏం చేస్తుంది, ల్యాప్టాప్ కి ఎడిట్ ఇన్స్టెన్స్ కాన్ఫిగ్ అన్నప్పుడు. ఓకే, నౌ ఓకే ఇక్కడికి వస్తాను. మనకి ఒక రీజన్ లో ఉన్న కీ పేరు ఇంకో రీజన్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు వారికి గమనిస్తే ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక రీజియన్ లో ఉన్న కీ పేరు ఇంకో రీజియన్ లో ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ మీరు చూసి చాలా ఉన్నాయి చూడండి. మీకు నేను ఏం చేస్తాను, 1 2 3 4 ఇవన్నీ పాత రిమూవ్ చేస్తున్నాను, ఇది వాడేది లేదు మనం ఎలాగూ. సో కాబట్టి మీరు ఒక రీజన్ లో కానీ కీ పేరు క్రియేట్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా వేరే రీజన్ కి రాదు. మరి ఎలా సర్చ్ చేయాలంటారా? ఈజీ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి మనకి 2 సర్వర్లు ఉన్నాయి కదా ఇక్కడ. మీకు ఆ 2 సర్వర్లో ఒక లాగిన్ చేస్తాం, 60 సర్వర్ యాజ్ వెల్ యాజ్ 59 సర్వర్. ఫస్ట్ లాగిన్ చేద్దాం. ఓకే, రైటా. నా నాకేం కావాలంటే రెండో సర్వర్కి లాగిన్ చేద్దాం మీకు సరే, ముందు ఈ సర్వర్కి లాగిన్ చేసినాక నేను ఒక కమాండ్ ఒకటి టైప్ చేస్తాను చూడండి. EC2-MET అని టైప్ చేసి ట్యాబ్ కొడతాను. ట్యాబ్ కొడితే మీకు ఆటో ఫిల్ అవుతుంది చూడండి. MET అని కొట్టి ట్యాబ్ కొడితే మెటా డేటా అని వస్తుంది. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక దగ్గర SSH కీ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫ్రమ్ RS ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ ల్యాప్టాప్ కి ముందు దాకా, అంటే పుట్టిలో ఏమవుద్దంటే ఇలా హైలైట్ చేస్తారంటే ఆటోమేటిక్ గా కాపీ అవుద్ది. కాపీ చేసి
నేనేం చేస్తాను, వేరే రీజియన్కి వచ్చి ఇంపోర్ట్ కీ పేర్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చే సేమ్ ఇదే ఏ పేరెంట్ ఇచ్చుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఏది ఇక్కడ ఇక్కడ ఇది ఇలా ఇచ్చేసి నేను ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు కావాలంటే లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు నాకు అది లేదని ఎర్రర్ ఇచ్చింది అనమాట. మీకు ఇలా ఇచ్చి మీకు వన్ 172.22.1.100 అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇలా ఇస్తాను మీకు. ఓకే డన్. మీరు చూసినట్లు దాని పాటి ఓకే గుడ్. సరే రెండో సర్వర్ కూడా లాంచ్ చేద్దాం మనం. రెండో సర్వర్ కూడా మనం కనెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడికి వచ్చి రెండో సర్వర్ కనెక్ట్ అవుతాను. డిఫరెంట్ కలర్ లో ఇద్దాం మనం. ఇక్కడ వచ్చి కలర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇద్దాం మీకు. ఓకే డన్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రెండింటి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదండి మీకు. పింగ్ అని చెప్పి 10.59.1.100 అంటే కమ్యూనికేషన్ ఉండదు. అలాగే పింగ్ 10.60.1.100 ఉండదు. దట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. రెండు VPCల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. సో స్టిల్ రిమెంబర్, నేను ఒక కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తున్నాను. కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఏం చేశారు, సార్ మీరు చెప్పింది తప్పు అన్నారు. బాబు ఏ మ్యాటర్ తప్పు అంటే, మీరేమో పీరింగ్ ఉంటే గానీ రెండు కమ్యూనికేట్ కావని చెప్తాను, నాకు కమ్యూనికేట్ అవుతా అంటాడు. నాకు అర్థం కాలేదు ఏంటి కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా, బట్ ఈవెన్ ఇంప్లిమెంట్ చేసినా కూడా సెక్యూరిటీ బ్రీచ్ కదా. ఎలా నడిచిందంటే అతను చెప్పింది కరెక్టే, కాకపోతే అతను చేస్తున్న తప్పు ఏంటంటే పబ్లిక్ ఐపీలు పింగ్ చేస్తున్నాడు. ఈ పబ్లిక్ నుంచి ఆ పబ్లిక్ ఐపీకి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది పింగ్ అవుతుంది, అది పింగ్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి ఇట్లా ఇచ్చానుకోండి, అది పింగ్ అవుద్ది. సో రియల్ టైంలో పబ్లిక్ ఐపీలు వాడడం అసలు మనం రియల్ టైంలో పబ్లిక్ ఐపీలు వాడడం. సో కాబట్టి పబ్లిక్ ఐపీలు కాదు, మనకి ప్రైవేట్ ఐపీలకి మనం వెళ్ళాల్సి వస్తుంది. మీకు ప్రైవేట్ ఐపీలు కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇది కాట్లేదు చూడండి. లైక్ వైజ్ మీకు ఇది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మీకు సర్వర్ అప్ అయి ఉంటుంది మనకి. మీకు గైస్ గివ్ మీ 1 minute. సారీ. సో ఇది కూడా కనెక్ట్ చేద్దాం మనం. ఓకే. సో ఇక్కడికి వచ్చి వేరే కలర్ ఇద్దాం మనం. నా ఇక్కడ నుంచి నేను 10.60.1.100 అన్న మీకు నేనేం చేయొచ్చు, పింగ్ -C3 అంటే 3 సార్లు పింగ్ చేయాలా. 10.60.1.100. సో పింగ్ -C 10.59.1.100 అని ఇద్దాం మనకి. సో మీకు ఆబ్వియస్ గా మీరు చూసినట్లయితే ఎటువంటి కమ్యూనికేషన్ లేదు చూడండి, ఇది లేదు. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు C3 అంటే 3 సార్లు పింగ్ చేయమని లేదు దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ యాక్చువల్ గా. సో నౌ మనం ప్లాన్ ఏంటంటే ఈ మూడు ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలంటే VPC పీరింగ్ అనేది అవసరం. నా అయితే VPC పీరింగ్ లో మీకు రెండు ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి మీకు. ఒకటేంటంటే VPCs which want to be part of peering must not have
సేమ్ సైడర్ రేంజెస్ ఆర్ సైడర్ ఆర్ అడ్రస్ రేంజెస్. అంటే ఏ VPCలు వచ్చి పీరింగ్ చేయాలనుకుంటున్నాయో వాటికి సేమ్ అడ్రస్ రేంజెస్ ఉండకూడదు. అందుకే మీరు గమనించారనుకోండి, ఇక్కడ మీకు వచ్చి 10.60 59 ఇంకోటి వచ్చి 172. సార్ సేమ్ ఉంటే ఏమవుద్ది? ఏమి కాదు, చేయలేరు. కాబట్టి డిలీట్ చేసి కొత్తది క్రియేట్ చేయాలి. ఓకే, సో అదనమాట మీకు. అది ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ వచ్చేసరికి మీకు VPC పీరింగ్ సపోర్ట్ ట్రాన్సిట్. మీకు VPC పీరింగ్ వచ్చేసి ట్రాన్సిట్ ని సపోర్ట్ అనేది చెయ్యదు. ఏంటి సపోర్ట్ ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10.60 నుంచి ఈ VPCకి 172.22 ఉందనుకోండి మీకు పీరింగ్. అలాగే 10.59 నుంచి 60 ఉందనుకోండి, అంత మాత్రాన మీకు ఇలా ఇది వెళ్ళి ఇట్లా కనెక్ట్ అవుద్ది అనుకుంటే పొరపాటు. అంటే ఏమవుద్దంటే అది మీకు ట్రాన్సిట్ అవుద్ది. అంటే ఇమాజిన్ మీరు ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళాలనుకుంటే మధ్యలో దుబాయ్లో ఫ్లైట్ చేంజ్ అవుతారు, విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ట్రాన్సిట్ ఫ్లైట్ అంటాం. సో ఇది సపోర్ట్ చెయ్యదు. అంటే అర్థం ఏంటంటే VPC పీరింగ్ అనేది 1-to-1 కనెక్టివిటీ. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేసుకొని తీరాలి. మీకు ఎస్టాబ్లిష్ చేసుకొని తీరాలి, అప్పుడే మీకు పనిచేస్తుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు రూల్స్ మీరు అప్లై చేయాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే AWS లో VPC పీరింగ్ అండ్ AWS అండ్ గూగుల్ క్లౌడ్ లో కూడా, GCP లో కూడా, గూగుల్ క్లౌడ్ లో కూడా దీన్ని VPC పీరింగ్ అనే అంటారు. అండ్ అదే అజూర్ లోకి వచ్చేసరికి దీన్ని VNet పీరింగ్, వర్చువల్ నెట్వర్క్ పీరింగ్ అంటారు మీకు. ఓకే, బట్ రూల్స్ మాత్రం సేమ్. అది అజూర్ అయినా, గూగుల్ అయినా, AWS అయినా కూడా ఏవైతే VPC పీరింగ్ అండ్ VNet పీరింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయో సేమ్ IP రేంజెస్ ఉండకూడదు. అలాగే అది ట్రాన్సిట్ అనేది సపోర్ట్ చెయ్యదు. ఓకే, సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎనీవే ఇక్కడ ఎలాగూ కమ్యూనికేషన్ అనేది లేదు. 1 2 3 మీకు ఎలాగూ కమ్యూనికేషన్ అనేది లేదు ఇక్కడ. మీకు నేనేం చేస్తాను, నా ఇక్కడికి వచ్చి ఒక పని చేస్తాను చూడండి. ఇక్కడ ఒక tmux అని ఇచ్చాను అనుకోండి మీకు, tmux లేదా ఓ పని చేద్దాం. m ఇన్స్టాల్, ఫస్ట్ m అప్డేట్ అంటాను. సో m ఇన్స్టాల్ -y tmux అన్నాం అనుకోండి. tmux అంటే ఏంటంటే టెర్మినల్ మల్టీప్లెక్సర్ అండి. ఏంటది? టెర్మినల్ మల్టీప్లెక్సర్. టెర్మినల్ మల్టీప్లెక్సర్ ఏం చేస్తుందంటే tmux అని టైప్ చేస్తే మీకు కింద ఒక గ్రీన్ గా వస్తుంది, అంటే tmux లో ఉంది అని అర్థం. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ విండోని 2 భాగాలు చేయొచ్చు, నిలువుగా లేదా అడ్డంగా. బై ది వే, ఓకే, వర్టికల్ గా, హారిజాంటల్ గా. వర్టికల్ గా చేయాలనుకోండి, కంట్రోల్ B ప్రెస్ చేసి Shift 5 నొక్కాను అనుకోండి, ఇలా వస్తుంది మీకు. చూసారా ఎలాగా? కంట్రోల్ B Shift 5. సో అలాగే ఒకవేళ హారిజాంటల్ గా కావాలంటే ఫస్ట్ కంట్రోల్ B Shift డబుల్ కోట్స్, మళ్ళీ దాన్ని నిలువుగా చేయాలంటే కంట్రోల్ B Shift 5, మళ్ళీ కంట్రోల్ B Shift డబుల్ కోట్. చూసారా ఇట్లా ఒకదాని లోపల చేయొచ్చు అనమాట. మీకు ఎగ్జిట్ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు, ఎగ్జిట్ అంటాను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జిట్ అని చెప్పి కంట్రోల్ B Shift డబుల్ కోట్ ఇలా వస్తుంది అనమాట. మరి పైకి పోవాలంటే ఎలాగా? కంట్రోల్ B నొక్కి అప్ యారో నొక్కితే ఇక్కడికి వస్తారు. పింగ్ 10.60 1.100 అంటాను. మళ్ళీ కంట్రోల్ B డౌన్ యారో నొక్కి పింగ్ 10.59 1.100 అంటాను. అంటే ఒకే దగ్గర నుంచి 2 సర్వర్స్ పింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మీకు. ఓకే, మీకు ఇలా చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే,
ping 10.59.1.100 ping 172.22.1.100. ఆఫ్ కోర్స్ ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు పింగ్. సో కాబట్టి ఎక్కడ ఏ కమ్యూనికేషన్ లేదు చూడండి మీకు, అంటే స్క్రీన్ రెండుగా విభజించి ఇక్కడ అన్ని కూడా ఇట్లా చేస్తున్నాను మీకు. ఇది పరిస్థితి యాక్చువల్ అవునా. నా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక రీజియన్ లో మనకి విపిసి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం మీకు. ఓకే, సో విపిసికి రండి. విపిసిలో మీరు కిందకు వస్తే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కింద ఇక్కడికి వస్తే చూడండి పీరింగ్ కనెక్షన్స్ అని ఉన్నాయి మీకు. ఓకే, పీరింగ్ కనెక్షన్స్ నన్ను లాగౌట్ చేసింది. సో లెట్ మీ లాగిన్ బ్యాక్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో సారీ ఒక నిమిషం, నాకు కీప్యాడ్ పని చేయట్లేదు. హోల్డ్ ఆన్. ఓకే, 020.429. ఓకే, ఇక్కడ పీరింగ్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, పైన క్రియేట్ పీరింగ్ ఉంది, పీరింగ్ అనిచ్చి నేను ఏం చేస్తాను AWS B59 టు AWS B60 ఆర్ వైస్ వర్సా, వాట్ ఎవర్ యు లైక్. ఇక్కడికి వచ్చి సో విపిసి ఐడి ఏంటి 59 సెలెక్ట్ చేస్తాను మీకు. ఇది మీకు నెక్స్ట్ వచ్చి ఇదే అకౌంట్ ఇదే రీజియన్ లో 60. సో ఇది వేరే వేరే. సో మీరు ఏం చెక్ చేయాలంటే ఒకసారి సేమ్ విపిసి చెక్ చేస్తే ఏమవుతుంది అని టెస్ట్ చేయాలి. అప్పుడు మీకు ఇది తెలుస్తుంది అనమాట మీకు. ఇక్కడ ఎనీవే ఇక్కడ ఇచ్చి ఫస్ట్ నేను క్రియేట్ విపిసి పీరింగ్ అంటాను మీకు. క్రియేట్ విపిసి పీరింగ్ ఉన్నప్పుడు ఇనిషియల్ గా మీకు పెండింగ్ యాక్సెప్టెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. అయితే ఇది యాక్సెప్ట్ అయినంత మాత్రాన వీటి మధ్య కమ్యూనికేషన్ వచ్చేదండి, రెండింటి మధ్య. పైన ఏం చెప్తుంది, యువర్ విపిసి కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు సెండ్ అండ్ రిసీవ్ ట్రాఫిక్ విపిసి పీరింగ్ కనెక్షన్, యూ మస్ట్ యాడ్ రూట్ టు ద పీరియడ్ విపిసి మీకు. సో అంటే అర్థం ఏంటంటే రూట్ టేబుల్లో మనం ఎంట్రీ చేయాలి. సో కాబట్టి అంటే ఏంటి, మనకి రూట్ టేబుల్ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఫస్ట్ AWS B59 లో పబ్లిక్ రౌటింగ్ టేబుల్ సెలెక్ట్ చేసి రూట్స్కి వచ్చి ఇది చూసారా, ఇది బ్లాక్ హోల్ అని ఉంటుంది. అంటే ఇది ఇంతకు ముందు B59 లేదు, మీ పాత బ్యాచ్ ముందు బ్యాచ్ యాక్చువల్ గా. ఇక్కడ బ్లాక్ హోల్ అని కనిపించిందంటే అర్థం ఏంటంటే, అంటే వాళ్ళకి నేను దాని మీ ముందు బ్యాచ్ వాళ్ళకి అంటే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి పీరింగ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు కాన్ఫిగర్ చేసినాయి. సో ఇక్కడికి వచ్చి మీకు బ్లాక్ హోల్ అని కనిపించిందంటే అర్థం ఏంటంటే మీకు సో రూట్ ఉంది కానీ అండర్లయింగ్ లో కనెక్షన్ లేదు అని అర్థం. మీకు రూట్ అనేది ఉంది, అండర్లైన్ కనెక్షన్ లేదనమాట మీకు. అంటే ఏమవుద్దంటే ఆ డేటా అక్కడికి పోతే అంతా కూడా ఫెయిల్ అవుద్ది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ అవి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి సేవ్ చేయండి మీకు. ఇక్కడ ఎడిట్ రూట్స్ అని చెప్పి ఇప్పుడు చూడండి దేనికి యాడ్ చేస్తున్నాను, 10.60.0.0/16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు పీరింగ్ కనెక్షన్ అని ఇచ్చి వచ్చిందా AWS 59 to 60. నా ఈ రూట్ టేబుల్ ని కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సో 59 లోకల్ అంటే ఏంటి, 10.59 విపిసిలో ఒక 4 సర్వర్లు ఉంటే వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ రూట్ వాడుతుంది. అట్లా కాకుండా 10.60 ఐపీలో అది రీచ్ అవ్వాలంటే ఇంకో సర్వర్ కి
ఈ పీరింగ్ కనెక్షన్ ఈ రూట్ వాడుతుంది. ఈ రెండు కానిది ఏదైనా కూడా ఇంటర్నెట్ కి వెళ్ళిపోతుంది, మీకు ఇంటర్నెట్ కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి 10.59 లో టువర్డ్స్ విపిసి పీరింగ్ రూట్ యాక్సెస్ చేశాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, పైకి వచ్చి మీకు రూట్ టేబుల్స్ కి వచ్చి మీకు ఎక్కడ సో AWS B60 అని ఇద్దాం, మీకు 60 అని వచ్చి ఇక్కడ రూట్స్ కొద్దాం, వచ్చి ఎడిట్ అని చెప్పి మీకు సో 10.6 ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 10.59.0.0/16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనం పీరింగ్ కనెక్షన్ అండ్ ఇట్లా ఇచ్చేసి ఇట్లా సేవ్ చేసి ఇప్పుడు చెక్ చేయండి, చూడండి రెండు స్టార్ట్ అయింది చూడండి, మీకు 60 నుంచి 59కి 59 నుంచి 60కి రెండిటి మధ్య మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈ పిక్చర్ లో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సో ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయిందండి మీకు, రైటా. సో అటు నుంచి ఇటు కమ్యూనికేషన్ ఎల్లో కదా అది, సారీ అటు నుంచి ఇటు ఇది బ్లూ కదా, మీకు ఇది ఓపెన్ చేద్దాం, ఇలా ఇద్దాం, కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది మీకు. ఓకే, ఫెయిర్ ఎనఫ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 60 నుంచి 172కి మీకు అంటే కంప్లీట్ గా వేరే రీజియన్ లో ఉందండి, మీకు వేరే రీజియన్ లో ఉంది. సో దానికి నేను ఏం చేస్తానంటే ఏం పర్లేదు, మళ్ళీ పీరింగ్కి వచ్చి క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్, మీకు AWS B60 టు ఒహాయో అని ఇస్తాను. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను 16 సెలెక్ట్ చేసి మీకు చూడండి అనదర్ రీజియన్ అని చెప్పి ఒహాయోకి వచ్చి మనం ఏం చేద్దాం ఇక్కడ ఇది విపిసి ఐడి ఇలా ఇచ్చి సో క్రియేట్ విపిసి కనెక్షన్ అంటాను, మీకు కనెక్షన్ అని చెప్పి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ యాక్సెప్ట్ చేయాలిగా, సో మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలంటే ఆ రీజన్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఒకే రీజన్ లో అంటే అక్కడే అక్కడే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడికి వెళ్ళి అనుకోండి విపిసి పీరింగ్ కనెక్షన్స్ వద్దాం, మీరు చూస్తే పెండింగ్ ఉంది కదా, ఇక్కడ వస్తే మీకు యాక్సెప్ట్ రిక్వెస్ట్ లేదు, ఎందుకంటే మీరు ఒహాయోకి వెళ్ళాలా. ఒహాయోకి వెళ్ళి పీరింగ్ కనెక్షన్స్ కి వచ్చాను అనుకోండి, మీకు ఉందా. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను దీన్ని అదే పేరు ఇద్దాం, ఇక్కడ ఉంది కదా ఒహాయో, యాక్సెప్ట్ ఇక్కడ ఇద్దాం మనకి, మీకు యాక్సెప్ట్ ఇట్లా ఇప్పుడు యాక్టివ్ వచ్చింది. అంత మాత్రం కమ్యూనికేషన్స్ కావండి, ఇక్కడ ఏం కమ్యూనికేట్ కావు బాధ్యత మీకు సో ఏం చేయాలి, ఆబ్వియస్ గా రౌటింగ్ టేబుల్స్ ఎడిట్ చేయాలి కదా, మళ్ళీ రూట్ టేబుల్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఈసారి చూడండి ఎడిట్ రూట్స్ అని చెప్పి ఈసారి నేను ఏం చేయాలా 172.22.0.0/16 అని చెప్పి ఇక్కడికి వచ్చి పీరింగ్ కనెక్షన్ అని చెప్పి ఈసారి ఏమొచ్చిందండి ఒహాయో ఉంచుకోండి, ఇది సెలెక్ట్ చేసి సేవ్ అంటాను మీకు. బట్ అంత మాత్రం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ కాదు, మరి అటు నుంచి ఇటు కూడా రావాలి కదా మీకు. సో కాబట్టి మళ్ళీ మనం రూట్ టేబుల్స్ కి వచ్చి చూసారా ఇక్కడ చూసారా మీకు అంటే 58-59 బ్యాచ్ చెప్పినప్పుడు అనమాట, రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను 10.60.0.0/16 అని చెప్పి పీరింగ్ కలెక్షన్ ఇట్లా ఇచ్చేయండి. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి సరే, స్టార్ట్ అయింది చూడండి 60.100కి స్టార్ట్ అయింది మీకు, ఇక్కడ నుంచి అలాగే ఈ రెండు కూడా సింక్ అవ్వాలి మీకు. ఓకే, సింక్ అవుతున్నాయి చూడండి మీకు, అవన్నీ పింగ్ అవుతున్నాయి ఒకటి. నౌ
ఫైనల్ అంటే నౌ ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా మీరు చూస్తే మీకు విల్ డూ వన్ థింగ్. కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఈ రెండింటి మధ్య కూడా, సో కాబట్టి ఇటు నుంచి అటు ఓకే, ఇటు నుంచి అటు మీరు చూస్తే, అలాగే అటు నుంచి ఇటు రెండు కూడా మీకు కమ్యూనికేషన్ అనేది, అదే తలనొప్పి ఎందుకు, ఇటు నుంచి ఇటు మీకు ఇలా ఉంటుంది మీకు. సో కాబట్టి మీకు సో అటు నుంచి మీకు గ్రీన్ కాబట్టి మీకు మీరు చూసినట్లయితే మీకు ది కమ్యూనికేషన్ మీకు. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ గా మనకి ఏముంది మీకు 59 నుంచి పింగ్ అట్లే చూడండి. ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడికి వచ్చి మీరు చూస్తే 59 నుంచి 172కి, 17 నుంచి 59 కాట్ల, ఇది కూడా ఎస్టాబ్లిష్. ఈసారి నేను ఒహాయో నుంచి ఎస్టాబ్లిష్ చేస్తానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒహాయోలో పీరింగ్స్కి వస్తాను. ఇక్కడ మీకు వచ్చి నేనేం చేస్తాను, పేరు ఏదైనా ఇవ్వచ్చండి. నేనేం చేస్తాను, ఒహాయో టు ఒహాయో 2 అని చెప్పి దీని పేరు ఏంటండి మనకి AWS B59 అనమాట మనం ఇవ్వాల్సింది. సో ఒహాయో VPC అదర్ రీజన్ US ఈస్ట్ 1కి వచ్చి మనం ఏం చేద్దాం మీకు ఇక్కడ ఓకే. సో పీరింగ్ కనెక్షన్ ఇట్లా ఉంది మనకి. సో నేనేం చేస్తాను, ఇక్కడ పోయి చెక్ చేసాం అనుకోండి మీకు ఇక్కడ పెండింగ్ యాక్సెప్టెన్స్. సో ఇదే పేరు ఇక్కడ ఇస్తానండి మీకు. ఇచ్చి యాక్సెప్ట్ చేయండి మీకు. సో యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని చెప్పి యాక్సెప్ట్ అనేవాడు మీకు అయిపోయింది మీకు. ఓకే, నా ఆబ్వియస్ గా రూటింగ్ టేబుల్స్ ఉంటాయి. రూటింగ్ టేబుల్స్కి వచ్చి ఏం చేయాలా, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఈసారి AWS B59 కదా, 59 పబ్లిక్ రౌటింగ్ టేబుల్ రూట్స్ ఎడిట్ అని చెప్పి నేనేం చేయాలి ఇప్పుడు ఇక్కడ 172.22.0.0/16 అన్నాం మీకు. ఇలా ఇద్దాం మీకు, ఇలా ఇద్దాం. సో అలాగే ఇక్కడి నుంచి కూడా మీకు ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి రూట్స్కి వచ్చి 10.59 ఇవ్వాలి కాబట్టి స్టార్ట్ అయిందా చూడండి మీకు. సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మీకు సో అన్ని కూడా మీకు అన్ని మీకు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు ఇలా కనెక్ట్ అయింది. సో ఆబ్వియస్ గా మనకి ఏం జరుగుతుంది ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ అయింది. సో కాబట్టి మనకి ఏం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మీకు
అటు నుంచి సారీ బ్లూ కాదు కదా, ఇది బ్లూ అండ్ గ్రీన్ కదా, సారీ అండి. సో గ్రీన్ ఇది, ఇది. సో ఈ విధంగా మీకు విపిసిలు వాటి మధ్య అవి కమ్యూనికేషన్ అనేది మీకు చేసుకుంటాయి. సో విపిసి పీరింగ్ లేకపోతే బిట్వీన్ దాన్ని ఏమంటారు, రెండు విపిసిల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. టెక్నికల్ పరంగా ఎస్, దిస్ ఈస్ హౌ మీరు విపిసి పీరింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తారు, దట్స్ ఫైన్. నా క్వశ్చన్ వచ్చి, ఇది రియల్ టైం యూస్ కేస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే, మీకు AWS PCI DSS ఆర్కిటెక్చర్ అంటాను. PCI DSS అంటే మీకు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. అంటే ఏంటంటే, మీరు ఒక కామర్స్ అప్లికేషన్ పెట్టారు అనుకోండి, దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. ట్రాఫిక్ ఎలా వస్తుంది ఎలా పోతుందని గైడ్ లైన్స్ ఉంటాయి మీకు. ఓకే, సో అది PCI DSS కింద వస్తుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇమేజెస్కి వచ్చి నేనేం చేస్తానంటే, ఇక్కడ ఉండాలి యాక్చువల్గా మీకు. సో పని చేస్తాను, ఇక్కడికి వచ్చి సైజ్ లార్జ్ అని ఇచ్చాను అనుకోండి, అది ఉందో లేదో తెలియదు మీకు. ఇది తీసుకుందాం, ఆగండి. ఇదండి మీకు. కాకపోతే సరిగ్గా పేస్ట్ కాదు, ఓకే వచ్చిందిలేండి. ఓకే గుడ్. సో మీరు చూసారు అనుకోండి, ఇది ఒక అకౌంట్ లో మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మేనేజ్మెంట్ విపిసి అనేది ఇక్కడ ఉందండి. మీకు మేనేజ్మెంట్ విపిసి అంటాం. ఏంటి మేనేజ్మెంట్ విపిసి అంటే, ఇక్కడ మీకు ఏదైతే అందరికి కామన్ గా ఉంటుందో, లైక్ యాంటీవైరస్ కానీ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన ఏదైనా మేబీ డేటాబేస్ ఏమైనా షేర్ చేస్తారు, ఇట్లా అంటే చాలా మంది మల్టిపుల్ పీపుల్ వాడుకునేది మనం ఏం చేస్తాం, మేనేజ్మెంట్ విపిసి అని చేస్తాం. ఇంకా మీ జంప్ సర్వర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఎవరన్నా అంటే ఈ పిక్చర్ లో వాళ్ళు మిస్ చేసింది ఏందో చెప్తాను నాగండి. ఈ పిక్చర్ లో వాళ్ళు మిస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ దీన్ని కొంచెం పక్కకి తీసుకురావాలి. మీకు పక్కకు తీసుకొచ్చి దీన్ని మీ ఆన్ ప్రెమిసిస్ అంటారు. దీన్ని ఆన్ ప్రెమిసిస్ అంటే మీ కంపెనీ యొక్క డేటా సెంటర్ అన్నమాట. ఆన్ ప్రెమిసిస్ డేటా సెంటర్ ఆర్ అదర్ క్లౌడ్, ఏదన్నా మేబీ అజూర్ ఆర్ GCP క్లౌడ్ అనుకోండి. మీకు ఇక్కడ కూడా ఒక సర్వర్ ఉందనుకుందాం, మీకు నెట్వర్క్ విచ్ ఇస్ 192 లో ఉందనుకుందాం. మీకు ఇలా ఇచ్చామనుకోండి. నా అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఈ రెండు మీకు కనెక్ట్ అవ్వాలంటే కుదరదు అనమాట. మీకు ఈ రెండు కనెక్ట్ అవ్వాలంటే మనకేమవుతుందంటే, మీకు లెట్ మీ డూ వన్ థింగ్, దీన్ని కొంచెం లోపలికి పంపిద్దాం మనం. నా మనం ఏం చేస్తామంటే, ఫ్యూచర్ లో ఇక్కడ ఒక VPN డివైస్ పెడతాం. మీకు మనం ఒక VPN డివైస్ పెడతాము, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక VPC ఉంటుంది అనమాట. మీకు దాన్ని ఏం పిలుస్తారంటే, మీకు మల్టిపుల్ ఉన్నాయి, VPG అంటాను. మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే అనమాట. మీకు ఇంకా తర్వాత ఉంది, ఇది నెక్స్ట్ వీక్ మాట్లాడతాంలేండి. ఇది వచ్చి VPN అంటారు. మీకు IP సెక్యూరిటీ VPN అంటాం. మీకు ఓకే డన్. ఇక్కడికి వచ్చి రియల్ టైంలో ఇలా ఉంటుంది అనమాట. నా అంటే ఏం జరుగుద్దంటే, మనకి ఇక్కడ నుంచి నేను కావాలి VPN ద్వారా ఈ బ్యాషన్ సర్వర్ వచ్చి, కానీ ఇక్కడ వచ్చి మనకి పీరింగ్ ద్వారా దీనికి కనెక్ట్ అవ్వచ్చు మీకు. ఓకే, సో ఇలాగా
మీరు చూసి మీ మేనేజ్మెంట్ సర్వర్ కి మీరు ఎన్ని VPCలు తీసుకున్నా కూడా ఇలా VPC వాడి మనం మీకు ఏదో నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది బ్లాక్ చేస్తామండి, ఐ మీన్ ఎనేబుల్ చేస్తామండి మీకు. దిస్ ఈస్ ద రియల్ టైమ్ యూస్ కేస్ ఆఫ్ VPC పీరింగ్. యాక్చువల్ గా ఈ విధంగా VPC పీరింగ్ దగ్గరకు వచ్చేసరికి మీకు అగైన్ రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా ఇది వచ్చి ప్రొడక్షన్ VPC కాదు, డెవలప్మెంట్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి, చాలా VPCలు అన్నిటికీ కూడా పీరింగ్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ఎవరన్నా సరే యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లాగిన్, దీన్ని జంప్ సర్వర్ అంటారు. ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారు ఏ సర్వర్స్ అయినా కూడా మీకు. సో ఈ PCI DSS ఆర్కిటెక్చర్ లో దిస్ ఈస్ ఎ రియల్ టైమ్ యూస్ కేస్ ఆఫ్ VPC పీరింగ్. మేబీ ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ డేటాబేస్ పెట్టకుండా నేను ఏం చేస్తాను, కావాలనుకుంటే ఇక్కడ డేటాబేస్ పెట్టేసి ఓవర్ ద పీరింగ్ రెండు యాక్సెస్ చేసుకోండి, ఒక సెంట్రలైజ్ డేటాబేస్ పెట్టండి అని చెప్తానండి మీకు ఒక సెంట్రలైజ్ డేటాబేస్ అని పెట్టమని చెప్తాను మీకు. సో కాబట్టి దానివల్ల ఏమైపోద్ది, మీకు ఒక షేర్ డేటాబేస్ పెట్టి దాని అక్రాస్ ద మల్టిపుల్ VPCs మనం షేర్ చేస్తున్నాం. దిస్ ఈస్ బేసికల్లీ మనకు వచ్చి మీకు ఓవరాల్ గా VPC పీరింగ్ ని ఎక్కడ రియల్ టైమ్ యూస్ కేస్ వాడతామంటే దిస్ ఈస్ బేసికల్లీ ద యూస్ కేస్. ఎందుకంటే టెక్నికల్ గా మీరు చూస్తే టెక్నికల్ గా ఒక్కొక్క VPC ఇంకో దానికి 1 to 1 కనెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఎవరైనా చేస్తారు మీకు, దట్స్ కంప్లీట్లీ ఫైన్. కానీ దాన్ని రియల్ టైమ్ యూస్ కేస్ ఎక్కడ చేయాలి అంటే మీకు ఈ PCI DSS లో మనం చేయొచ్చండి మీకు. సో ఇంటర్వ్యూలు కూడా అడుగుతారు, అసలు బేసిక్ గా దీని ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా కన్సిడర్ చేయను నేను, బట్ ఒక రెండు VPCలు అంటే తెలివైన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రెండు VPCలు కమ్యూనికేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ సొల్యూషన్ వచ్చి ఈజీ సొల్యూషన్ వచ్చి VPC పీరింగ్. అట్లా కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ట్రాన్సిట్ గేట్వే, అది నెక్స్ట్ వీక్ మాట్లాడతాం మనం నెక్స్ట్ వీక్ మాట్లాడదాం మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మీకు బిట్వీన్ VPCs కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇలా ప్రతి VPC ఇంకో దాంతో కమ్యూనికేట్ అవుతుంది చూడండి, మీకు ఇలా చెయ్యొచ్చు. మీకు దాని రియల్ టైమ్ యూస్ కేస్ వచ్చి మీకు ఇలా ఉంటుంది. మీకు క్లియర్ అండి, అందరికి అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ, ఎనీ కన్ఫ్యూజన్స్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ కన్ఫ్యూజన్స్? హలో సార్, చెప్పండి సార్. నేను నవాజ్ మాట్లాడుతున్నాను. ఇంకో పిక్చర్ చూపిస్తారా సార్? దిస్ వన్, యా. ఇది మీరు చెప్పారు కదా సార్, ఇది వెబ్ యాప్ DB ఆర్కిటెక్చర్ లో కూడా అంటే ట్రాన్సిట్ అవుతుంది సార్. అంటే ఇది 59 నుంచి 60కి, 60 నుంచి 772 అయిపోయింది. నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి, ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. సపోజ్ 59 సర్వర్ ఉంది కదా సార్, 59 సర్వర్ ఉంది. అవును అవును. సో ఇది వెబ్ అనుకోండి సార్. ఓకే, వెబ్ సర్వర్ పైన యాప్ సర్వర్. ఓకే, అది DB సర్వర్. ఓకే, సో వెబ్ నుంచి యాక్సెస్ అప్లికేషన్ అవుతుంది, అప్లికేషన్ నుంచి డేటాబేస్ నుంచి ఏమన్నా డేటా ఫెచ్ చేసుకుని మరి వెబ్ లో డిస్ప్లే చేయడానికి అది ట్రాన్స్లేట్ అవుతుంది సార్. అది అట్లా వర్క్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క VPC లో వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అట్లా పెట్టరండి. ఫస్ట్ పాయింట్, అలా ఎవరు బెటర్. మీకు ఒక్కొక్క అప్లికేషన్ ఒక VPC వాడుకుంటాం. నౌ ట్రాన్సిట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి వెళ్ళినప్పుడు యాప్ సర్వర్ డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. డేటాబేస్, అవునా? ఇక్కడ ట్రాన్సిట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎవరు కనెక్ట్ అవుతున్నారు అంటే మీ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు యాప్ సర్వర్ కదా డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, వెబ్ సర్వర్ కనెక్ట్ అవుతుందా? కాదే, వెబ్ సర్వర్ యాప్ సర్వర్ కనెక్ట్ అవుతుంది, యాప్ సర్వర్ డేటాబేస్. ఈ ట్రాన్సిట్ ఎందుకు అవుద్ది? అట్లా కాకుండా వెబ్ సర్వర్ కనెక్ట్ అయితే అది ట్రాన్సిట్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఆర్కిటెక్చర్ మనం అలా చేయము. ఒకే VPC లో వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ అన్ని పెట్టుకుంటాము, బట్ మీరు అడిగిన దానికి కాదు. ఆన్సర్ ఈస్ నో. SSH కూడా చేసుకోవచ్చు సార్. ఇది 59 నుంచి 60కి, 60 నుంచి మరి 170 చేసుకోండి. నాకు పింగ్ అనేది ఒకసారి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయినాక మీకు ఆబ్వియస్ గా ఏదన్నా చేసుకోవచ్చు. కాదు సార్, ఇది యాక్చువల్ గా మనము 59 నుంచి 172కి VPC పేరింగ్ చేసాం కదా సార్. అవును, అది చేయకోకుండా 59 నుంచి 60కి లాగిన్, 60 నుంచి 172కి లాగిన్ అవ్వచ్చు సార్ SSH. అది ట్రాన్సిట్ కాదు కదండి.
ఆలోచించండి. ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా వెళ్ళి దీనికి చేస్తే దట్ ఈస్ అ ట్రాన్సిట్. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? రీజన్ ఏమైనా ఉందా? కాదు కదా, ట్రాన్సిట్ కాదు కదా అది. ఓకే సార్. సో ట్రాన్సిట్ అంటే ఏంటి? ఇటు నుంచి దీని ద్వారా ఇటు వెళ్తే అది ట్రాన్సిట్, అది కాదని చెప్తున్నా. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి లాగిన్ చేస్తున్నాను, ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు 172 ఎవరు కనెక్ట్ అవుతున్నారు? 60 కనెక్ట్ అవుతుంది, 59 కాదుగా మీకు. అటువంటిప్పుడు ట్రాన్సిట్ ఎలా అవుతుంది? ఓకే సార్, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్? గారు నవీన్, చెప్పండి. మీరు నిన్న ఒక రీజన్ లో 4 సర్వర్స్ తీసుకొని విత్ ఇన్ నాట్ రీజన్ విపిసి, ఒక విపిసి లో 4 సర్వర్స్ ఉన్నాయంటే 4 సర్వర్స్ ఇంటర్నల్ గా ఆటోమేటిక్ గా కమ్యూనికేట్ అవుతాయి కదా. అలాంటప్పుడు ఈ 59 కి 60 రెండు ఒకే రీజన్ లో ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు ఈ విపిసి పేరింగ్ ఎందుకు చేయాలి? ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ అవుతుంది కదా. ఎట్లా అవుతుంది? నేను చెప్పింది ఒక విపిసిలో 4 సర్వర్లు వేసాను, ఇక్కడ 2 విపిసిలో వేరే వేరే సర్వర్లు. ఎట్లా అవుతాయండి కమ్యూనికేషన్? ఐ థింక్ సెక్యూరిటీ ఉంది. నేను అది కాదండి, ఒకే విపిసి లో ఇప్పుడు యుఎస్ జిఎస్టి 1 అనేది అందులో ఒక విపిసి ఉంది. ఒక విపిసి ఉందా? విపిసి రెండు సపరేట్ విపిసి అవి. మరి అదే కదండి డ్రా చేసింది. మరి ఒక విపిసి లోపల ఇది ఇప్పుడు అడ్రస్ రేంజ్ లో 10.60 ఉంది, 10.59 ఉంది అంటే ఈ రెండు ఒకే విపిసి అవుతాయా? మరి ఎందుకు? నేను ఆలోచించండి, ఎందుకు ఇంత నీట్ గా వచ్చి ఇక్కడ ఒక బార్డర్ వేసి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి దాంట్లో ఒక సర్వర్ పెట్టి ఈ రెండు ఒకే రేంజ్ అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పెట్టి క్లాస్, అందుకే జాగ్రత్తగా వినాలి మనం. సో ఇక్కడ పెట్టినప్పుడు క్లియర్ గా క్లాస్ స్టార్టింగ్ లో అదే కదా చెప్పింది, వేరే వేరే విపిసిలు. నేను 3 విపిసిలు తీసుకుంటున్నాను, ఇది విపిసి 1, 2, 3 అని తీసుకొని వాటి మధ్య కదా కమ్యూనికేషన్ ఏర్పరిచాను. క్వశ్చన్స్? హలో అండి, శ్రీకృష్ణ నేను. చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ 2 రూల్స్ చెప్పారు కదా, ఇట్లా సేమ్ సైడర్ ఉండకూడదు అని ఇట్లా. సో యూ మీన్ దట్ వేరే రీజియన్లో ఆ విపిసిలో 10.60.1.100 ఉండొచ్చు, ఐ మీన్ 10.60.0.0 ఉండొచ్చు. అప్పుడు ఆ రెండింటికి కనెక్షన్ అనేది, ఐ మీన్ పీరింగ్ అనేది చేయలేము, అంతే కదండి? చేయలేరు, వర్కౌట్ కాదు మీకు. విపిసి పీరింగ్ లో సేమ్ రీజన్ అయినా డిఫరెంట్ రీజన్ అయినా ఈవెన్ వేరే అకౌంట్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. ఎక్కడా కూడా ఏ రెండు విపిసిలకి దిస్ ఇస్ నాట్ ఏడబ్ల్యూఎస్ ఇష్యూ అండి మీకు, దిస్ ఈస్ అ ఫండమెంటల్ నెట్వర్కింగ్ ఇష్యూ. అట్లా ఆలోచించండి. ఓకే, సో కాబట్టి యాక్చువల్లీ ఇంతకుముందు మీరు చెప్పారు సేమ్ రీజియన్లో వేరే వేరే విపిసి అయినా సరే అది సేమ్ మనం ఆ సబ్నెట్ అనేది యూస్ చేయలేమన్నారు కదా. లైక్ 10.60 అక్కడ యూస్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేయదు అన్నారు కదా. ఇట్లా మళ్ళీ లైక్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ 59లో 10.60 ఇవ్వలేము అన్నారు కదా. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే, నిన్న చెప్పిన దాంట్లో, సో ఒక విపిసి లోపల ఇమాజిన్ మీకు ఒక విపిసి ఉంది, విపిసి అడ్రస్ రేంజ్ వచ్చి 10.60.0.0/16 అడ్రస్ రేంజ్. నేను ఒక సబ్నెట్ క్రియేట్ చేసి ఆ విపిసి లోపల సబ్నెట్ క్రియేట్ చేసి ఏమని 10.60.1.0/24 అని ఒక సబ్నెట్ క్రియేట్ చేశా. ఒక్కసారి సబ్నెట్ విపిసి లోపల క్రియేట్ చేస్తే ఆ సబ్నెట్ ని మీరు మళ్ళీ వాడలేరు అని చెప్పాను నేను చెప్పింది అది మీకు. ఓకే ఓకే, రెండు విపిసిల గురించి అక్కడ కాన్సెప్ట్ లేదు యాక్చువల్ గా మీకు. ఓకే ఓకే. క్వశ్చన్స్? సో ఇప్పుడు ఆ సబ్నెట్ వేరే రీజియన్ లో కూడా వాడలేము, వేరే రీజియన్ వేరే విపిసిలో కూడా వాడలేము, అంతే కదా? నేను ఆ మాట చెప్పానండి. నేను బాగా అర్థం చేసుకోండి, నేను ఏం చెప్తున్నాను బాగా అందరూ కూడా కొంచెం డీప్ గా అర్థం చేసుకోండి. ఒక్క విపిసి లోపల సబ్నెట్ ఒక్కసారి వాడితే ఇంకొకసారి వాడడానికి లేదు మీకు. కానీ
నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు మీరు ఫండమెంటల్ గా బేసిక్ గా ఆలోచించట్లేదు అని చెప్పి. నేను కావాలనుకుంటే 10.60 ఇక్కడ ఉంది కదా, నేను కావాలనుకుంటే క్రియేట్ విపిసి అని చెప్పి AWS B60 న్యూ అని చెప్పి ఇక్కడికి వచ్చి 10.60.0.0/16 అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెప్పండి, ఇది క్రియేట్ అవుద్దా క్రియేట్ అవ్వదా? ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ AWS B60 ఉంది కదా, మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ అవుద్దా అవ్వదా? అవుతుంది సార్. అవుతుందా అవదా? ఒకరోజు అవుతుంది అని చెప్పారు, ఇంకా ఇంకా అవ్వదు. అవదా? ఓకే, అవుతుంది. యాక్చువల్ గా ఖచ్చితంగా అవుతుంది. మీకు ఎందుకు అవ్వదు అనుకుంటున్నారు? బేసిక్ మీకు అలాంటిది ఏమీ లేదు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు? అది వేరే ఇది వేరే. మీకు తాజ్మహల్ మీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చకూడదని రూల్ ఏం లేదు మీకు. ఎందుకు? ఇది వేరే నెట్వర్క్, ఇది వేరే నెట్వర్క్, సో అవుతాయి మీకు. దీనివల్ల ఇబ్బంది ఏంలా. ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే ఈ రెండింటికి రేపు పొద్దున పీరింగ్ చేసి పెళ్లి చేద్దామని ట్రై చేశారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది వస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి ఒక అడ్రస్ రేంజ్ తో మల్టిపుల్ విపిసిలు క్రియేట్ చేస్తారంటే చేసుకోండి. ఇక్కడే కాదు, వేరే రీజియన్ లో కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం ఆటంకం ఏం కాదు. యాక్చువల్ గా మీకు ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే రేపు పొద్దున ఈ విపిసికి రెండు పీరింగ్ అప్పుడు ఒప్పుకోదు. ఎందుకు? అడ్రస్ రేంజ్ ఒకటే వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, దీని లోపల 10.60 1.0 24 సబ్నెట్ క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి క్రియేట్ చేసుకోవచ్చు. నన్ను ఎవరు ఆపుతారు ఇంకా? ఎందుకంటే వేరే వేరే కదా విపిసిలు. అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను? మీరే సబ్నెట్ గురించి అడిగారు. ఎస్ ఎస్ యా, సో కాబట్టి ఒక విపిసి లోపల సబ్నెట్ డూప్లికేట్ కాకూడదు మీకు. వేరే విపిసి లాగా డజంట్ మ్యాటర్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో సింపుల్ గా నేను 10.60లో 100 విపిసిలు క్రియేట్ చేసినా కూడా దాని లోపల ఒకసారి సబ్నెట్ క్రియేట్ చేస్తే మళ్ళీ దాన్ని అదే విపిసిలో క్రియేట్ చేయలేరు. అర్థమైనట్టేనా? అర్థమైంది. బిజినెస్ సినారియోలో ఎప్పుడైనా లైక్ ఒక కంపెనీ ఇంకో కంపెనీ అక్వైర్ చేసుకుంటుంది అండ్ దే వాంట్ టు బ్రింగ్ ఇన్ టుగెదర్ బోత్, అలా అప్పుడు ఇలా అయితే ఏం చేస్తారు? లైక్ ఇస్ దేర్ వర్క్ అరౌండ్? వర్క్ అరౌండ్ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే చేయడానికి లేదు. సో ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఏమన్నా నెట్వర్కింగ్ థర్డ్ పార్టీ టూల్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి దానికి ట్రాఫిక్ మూడో విపిసి ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఒక నెట్వర్క్ రూటర్ ఒకటి డిప్లాయ్ చేసి ట్రాఫిక్ దానికి పంపించి దాని నుంచి రూట్ చేయొచ్చు మీకు. అది అగైన్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ అనమాట. లేదా ఎవరైతే కొన్నారో కొన్నవాడిని డిలీట్ చేసి రీక్రియేట్ చేయమని చెప్పడం, అది ఈజీ అనమాట. ఓకే. సరే, నౌ లెట్స్ కమ్ టు ద డీకమిషన్ ప్రాసెస్. సో డీకమిషన్ ప్రాసెస్ ఏం చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడికి వచ్చి టెర్మినేట్ సెలెక్ట్ చేసి టెర్మినేట్. అండ్ విపిసి పీరింగ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ప్రస్తుతం అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు పీరింగ్ అనేది యాజ్ ఎ సర్వీస్ ఫ్రీ మీకు. కానీ ఇక్కడికి వచ్చి డిలీట్ అంటాను. మీరు ఇక్కడికి వచ్చి డిలీట్ రిలేటెడ్ రూట్ టేబుల్ ఎంట్రీస్ అని ఇవ్వండి. అది ఇవ్వలేదంటే ఇందాక మీరు చూసిన బ్లాక్ హోల్ అది ఉంటుంది అనమాట అక్కడ. అయితే డేటా ట్రాన్స్ఫర్ కి ఛార్జెస్ పడతాయి మీకు సర్వీస్ ప్రకారం ఫ్రీయే. అంటే ఏంటంటే ఒక పీరింగ్ కాన్ఫిగర్ చేసి మీకు బిల్లు పడదు మీకు. మీకు భాగంగా విపిసి లో భాగంగా వచ్చేస్తుంది. కానీ డేటా ట్రాన్స్ఫర్ ఒక 100 GB ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, పర్ జీబీ బేసిస్ లో సేమ్ రీజన్ ఆర్ డిఫరెంట్ రీజన్ లో మీకు బిల్లు పడుతుంది అనమాట మీకు. అఫ్ కోర్స్ అంత హెవీగా చేయమనుకోండి, బట్ చెప్తున్నాను మీకు. సో ఇది రిమూవ్ చేస్తాను. సో అలాగే ఇక్కడికి వచ్చి మీకు ఇది కూడా డిలీట్ అని చెప్పి మీకు అయిపోయిందా? 3 డిలీట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ కూడా మీకు డిలీట్ అయిపోయి ఉండాలా. పీరింగ్స్ కి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఒకసారి రూట్ టేబుల్స్ కి వచ్చాము అనుకోండి, మీకు ఎక్కడన్నా కూడా మేబీ రూట్ టేబుల్స్ కి వచ్చాను అనుకోండి, మీకు రీఫ్రెష్ చేస్తే మేబీ ఒకటో రెండో బ్లాక్ హోల్ రావచ్చు అని నా ఉద్దేశం, అందుకోసం మీకు. సో లెట్స్ సి, ఇట్లా వస్తుంది ఇదనమాట. అంటే బ్లాక్ హోల్ అంటే అర్థం ఏంటంటే మీకు పీరింగ్ కనెక్షన్ ఉంది కానీ మీకు అండర్లైన్ ఆ కనెక్షన్ లేదని. అంటే పీరింగ్ రూట్ ఉంది,
మీకు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారు మీకు దాని ఏమంటారు ఓకే ఈ నేరుగా వెళ్తే మీకు ఇమాజిన్ ఎట్ వస్తుంది మీకు